అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో విదేశీ వలసలు, అక్రమ వలసదారుల బహిష్కరణ అంశాలు కీలకంగా మారటంతో ట్రంప్ తన వైఖరి మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే మెరిట్ ఆధారిత విదేశీ వలసలకు గతం నుంచి ఆయన మద్దతిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్, అమెరికా విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్, జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు డిప్లొమా కోర్సులో భాగంగా గ్రీన్ కార్డు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్లు, 4 ఏళ్లు అని విద్యాభ్యాసం వ్యవధితో సంబంధం లేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఈ అంశంపై దృష్టి సారిస్తానని ట్రంప్ చెప్పారు. కరోనా వైరస్ కారణంగా గతంలో అమలు చేయలేకపోయినట్లు పేర్కొన్నారు. వీసా సమస్యల కారణంగా భారత్, చైనా తదితర దేశాల నుంచి విద్యాభ్యాసం చేసేందుకు వచ్చే చాలా మంది అమెరికాలో ఉండలేకపోతున్నట్లు తెలిపారు. వారంతా సొంత దేశాలకు వెళ్లి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని ట్రంప్ ప్రశంసించారు. అలాంటి వారు అమెరికా వేడకుండా ఉండేందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు.